వెల్కమ్ టు అమూల్య ఆస్ట్రో న్యూమరాలజీ. ఈరోజు మనము ఈ 2025లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, వారికి ఏ రంగాల వారికి కలిసి వస్తుంది, ఏ రంగాల వారికి కలిసి రాకపోవడం అనేది జరుగుతుంది అనేది ఫుల్ వీడియో చూద్దాము. ఎవరు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను కాంటాక్ట్ అవ్వచ్చు. 100% సొల్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అని అంటే, అష్టమ గురువు ఉన్నప్పటికీ కూడా ఈ 2025లో వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా మంచి జరగడం అనేది జరుగుతుంది. అండ్ వీరికి శని రాహు ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది. శని రాహు ప్రభావం వల్ల వీరికి పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. అండ్ వీరికి ఎక్కడ వెళ్ళినా సరే పై చేయి రావడం, ఆధిక్యత రావడం, విజయం రావడం అనేది జరుగుతుంది. సో వీరికి వీళ్ళ మాట తీరు అనేది పెరుగుతుంది. అండ్ వీరు ఎక్కడ మాట్లాడినా వీరి మాటకంటూ ఒక గౌరవం రావడం జరుగుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి ఈ సంవత్సరం. అలాగే ఎవరైతే స్థిరాస్తి వృద్ధి, ఎవరైనా స్థిరాస్తులు కొనడానికి ట్రై చేస్తుంటారో, ఎవరైతే గృహం కొనాలి అనుకుంటున్నారు, లేదు ప్లేసెస్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నారు, వీళ్ళందరికీ కూడా ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2025లో అద్భుతంగా ఉంటుంది. అద్భుతంగా వీళ్ళు ఏ రంగంలోకి వెళ్ళినా సరే అద్భుతంగా రాణించడం అనేది జరుగుతుంది. అండ్ ఎవరికైనా సరే ఈ వృశ్చిక రాశి వారు ఆల్రెడీ కోర్టు వ్యవహారాలు కానీ ఏదైనా లావాదేవీలు ఉన్నట్లయితే వీరికే విజయం రావడం అనేది జరుగుతుంది. వీరు కొంచెం జాగ్రత్తగా అడుగులేసినట్లయితే కోర్టు కూడా వీళ్ళే గెలవడం జరుగుతుంది. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2025లో శత్రువులపై విజయం వీళ్ళకే వస్తుంది. అండ్ వీరిని ఎవరైనా మోసం చేయాలనుకున్నా సరే వీళ్ళు మోసపోవడం అనేది జరగదు. ఎందుకంటే వీరు చాలా అంటే చాలా తెలివిగా, చాలా రాహు ప్రభావం వల్ల వీరు చాలా చురుకుగా ఉంటారు ఈ సంవత్సరం. సో ఈ వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా చాలా బాగుంది. శుభ ధనలాభం అనేది రావడం జరుగుతుంది. శుభకార్యాల వల్ల కూడా వీళ్ళకి ధనలాభం అనేది రావడం జరుగుతుంది. వీరికి ధనలాభం అనేది ఎలా ఉన్నా సరే, హైలో ఉన్నా, లోలో ఉన్నా, మిడిల్లో ఉన్నా సరే వీరికి 2025లో రాహు శని వల్ల మాత్రం వీరికి ఆదాయం మాత్రం ఎక్కడికి పోదు, వేస్ట్గా పోదు, ఎవ్వరికి పోదు. సో ప్రతి ఒక్కటి కూడా ఇన్వెస్ట్ చేయడం, లేదంటే వీరికి ఏదైనా స్థిరాస్తులు రావడం అనేది జరుగుతుంది. అలాగే వీరికి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న పనులు కూడా పూర్తవడం జరుగుతాయి. అలాగే ఎవరైతే వ్యవసాయం చేయాలనుకుంటున్నారో వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2025లో వ్యవసాయం చేసే వారికి మాత్రం ఒక పంటకి చేతికి రావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో అందుకే మీరు జాగ్రత్తగా అడుగులేయడం అనేది చాలా మంచిది. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వారికి ఈ సంవత్సరం చాలా మంచి మార్క్స్ రావడం అనేది జరుగుతుంది. వీళ్ళు అనుకున్నట్లు జరిగిపోతే, అలాగే ఎక్కడైతే వీళ్ళు సీట్ రావాలని కోరుకుంటారో అక్కడే వీళ్ళకి ఖచ్చితంగా సీట్ రావడం జరుగుతుంది. అలాగే వీళ్ళు ఏ కాలేజీలో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్కి వెళ్ళడం జరుగుతుంది. విదేశాలకు వెళ్ళే వాళ్ళకు కూడా మంచి అవకాశంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళిన చాలామంది కూడా ప్రాబ్లం ఫేస్ చేయడం జరుగుతుంది. సో వారికి కూడా ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం ఖచ్చితంగా జాబ్ రావడం జరుగుతుంది. జాబ్ లేని వాళ్ళకి జాబ్ రావడం jరుగుతుంది. ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి అనుకూలత, రియల్ ఎస్టేట్ వారికి అనుకూలత, ఎవరైతే షేర్ మార్కెట్ చేస్తారో వాళ్ళు మాత్రం షేర్ మార్కెటింగ్ చేయకపోవడం మంచిది. లేదు అనంటే నష్టపోవడం, డబ్బు నష్టపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ ఎవరైతే ఎవరైతే సరుకుల మీద ఇన్వెస్ట్ చేసి ఎవరైతే ఆ రకంగా బిజినెస్లు చేసే వాళ్ళు ఉంటారో వారికి పెట్టిన పెట్టుబడి కంటే 3 లాభం అనేది రావడం జరుగుతుంది. సో వృశ్చిక రాశి వారికి ఎక్కడ పట్టినల్లా బంగారమా అన్నట్లే ఉంటుంది. ఎందుకంటే శని రాహు ప్రభావం వల్ల వీరికి ఈ సంవత్సరం ఎక్కడికి వెళ్ళినా, ఏది చేసినా, పెట్టుకున్నా, ఏదైనా అనుకున్నా సరే వీళ్ళకి ఈ సంవత్సరం జరగడం అనేది జరుగుతుంది. ఏది అనుకున్నా సరే అవి జరిగిపోతాయి. సో ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఈ 2025లో అన్ని విధాలుగా బాగుంటుంది. వివాహం కాని వాళ్ళకి మెయిన్ థింగ్, చాలామంది కూడా మాకు వివాహం అవ్వట్లేదండి మాది రాశి అని అడుగుతున్నారు. సో వారికి అమ్మాయిలకి ఖచ్చితంగా వివాహం కాని స్త్రీకి
తప్పకుండా వివాహం అవ్వడం జరుగుతుంది. అబ్బాయిలకి వివాహం కాని వారికి వివాహం అవ్వడం జరుగుతుంది. సో మీకు ఏదైనా ప్రాబ్లం కొన్ని దోషం కానీ ఏదైనా దోషాలు ఉన్నట్లయితే వాటి పరిహారాలు చేసుకోండి. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా వివాహం అయితే అవ్వడం జరుగుతుంది. మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. 100% సొల్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వృశ్చిక రాశి వారికి మెయిన్ థింగ్ అందరికీ కూడా వీరు ఈ 2025లో ఎంత కలిసి వచ్చినా సరే మీరు ఎదుటి వాళ్ళకి మనీ ఇవ్వకపోవడం అనేది చాలా మంచిది. డబ్బులు ఎవరికైనా ఇచ్చినట్లయితే అది రావడం అనేది చాలా లేట్ అవుతుంది, లేదంటే మీరు ఇరుక్కుపోవడం జరుగుతుంది. డబ్బుల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది ఈ వృశ్చిక రాశి వారు ఈ 2025లో. అలాగే ఈ 2025లో వృశ్చిక రాశి వారికి అమ్మాయిలకైనా సరే అబ్బాయిలకైనా సరే అన్ని విధాలుగా కలిసి రావడం జరుగుతుంది. సో వీరికి స్థిరాస్తి వృద్ధి వస్తుంది, ధనలాభం వస్తుంది, జాబ్ రాని వారికి జాబ్ వస్తుంది. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటారో వారికి విదేశాలు వెళ్ళగలరు. స్టూడెంట్స్ అయితే మంచి సీట్లు రావడం, మంచి మార్క్స్ రావడం జరుగుతుంది. సో ఒక్కటే లోపం, అష్టమ గురువు ఉండడం వల్ల వీరు డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్త వహించి ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఆలోచించి ఇవ్వడం అనేది చాలా అంటే చాలా మంచిది. ఇస్తే తిరిగి రావడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది, లేదంటే రాకపోవచ్చు అది. సో జాగ్రత్త వహించడం అనేది చాలా చాలా మంచిది. వృశ్చిక రాశి వారికి ఇంకేదైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నా సరే, ఇంకేదైనా మీ టాపిక్ చెప్పకపోయినా సరే నాకు ఒకసారి కమెంట్ చేయండి, లేదంటే కాంటాక్ట్ అవ్వండి. మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను 100% సొల్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాంటాక్ట్ అవ్వండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.